హాయ్ అండి, నేను మీ పల్నాటి. సంక్రాంతి వస్తే చాలు పిండి వంటలైతే స్టార్ట్ చేస్తాం కదా. మేమైతే స్టార్ట్ చేసాము. ఇంక ఇది మొదలుకొని అందరూ ఒక్కొక్కరు మొదలు పెడుతూ ఉంటారు. ఈరోజైతే బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. అది పూసగా ఎలా రావాలి, దానికి ఎలా చేస్తే పూసగా లడ్డు వస్తుందో చూద్దామా. చక్కెర పాకం పట్టుకునే గిన్నె కొంచెం పెద్దదిగానే ఉండాలి, ఎందుకంటే మనం పూస అందులో పోసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మనం 1 కప్పు చక్కెర తీసుకుంటే 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. చక్కెర పోసాక పాకాన్ని బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. పాకంని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, పాకం పడిందా లేదా అని. ఈ విధంగా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది, అంతే, పాకం పడిపోయినట్టే. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు శనగపిండి సరిపోతుంది. అట్లా మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని అయితే అందులో కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇలా జారుగా కలుపుకోవాలి పిండిని. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి పిండిని. దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది పిండి, అప్పుడే పూస బాగా దిగుతుంది కిందకి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని బాండట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ విధమైన బూందీ లడ్డు గంటి ఉంటుంది, అది పెట్టుకొని అందులో పిండి పోసుకోవాలి. ఆ పిండి పోసుకున్నాక ఇలా చేయి పెట్టి రుద్దుతూ ఉంటే కిందకి పూస దిగుతూ ఉంటుంది. కాలనివ్వకూడదు, కొంచెం దూరగా వేగనివ్వాలి. అలా దూరగా వేగంగానే తీసేసి మనం పక్కన పెట్టుకున్న పాకంలో, చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇలా బూందీ అంతా మనం చక్కెర పాకంలో వేసుకుంటూ ఉండాలి. చక్కెర పాకం అయిపోయేదాకా వేసుకుంటూ ఉండాలి. పూస ఇలా చక్కగా రావాలంటే మనం చేసే గంటిని ప్రతిసారి కింద పక్క తుడుచుకుంటూ ఉండాలి. అలా తుడుచుకుంటూ ఉంటే పూస రౌండ్గా ఇలా పూసగా వస్తుంది. అప్పుడు లడ్డు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. బూందీని మనం పోసిన ప్రతిసారి కలుపుతూ ఉండాలి తెడ్డు తీసుకొని. అలా కలపడం వల్ల జీరా అయితే బాగా పీల్చుకుంటుంది. జీరా పీల్చుకోవడం వల్ల లడ్డు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. బూందీ అయితే రెడీ అయిపోయింది. అందులో మనము జీడిపప్పుని ఎంత కావాలో అంత జీడిపప్పుని వేయించుకొని అందులో వేసుకోవాలి. ఇలాచీ కూడా ఒక 5-6 ఇలాచీ పౌడర్ చేసుకొని అందులో వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు బూందీని వేడి మీదనే లడ్డూలు చేసుకోవాలి. మనకి ఎంత సైజు లడ్డూలు కావాలో ఆ సైజు వరకు తీసుకొని లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది. బూందీలో ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు, ఒక చిటికెడు. మేమైతే వేయట్లేదు పచ్చకర్పూరము. ఇక్కడేమి ఫుడ్ కలర్ కూడా నేను యూజ్ చేయలేదు. ఇలా ఒత్తుకోవాలి లడ్డు అయితే. ఇలా చూపించిన విధంగా లడ్డు ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా పళ్ళాల్లో పెట్టుకొని ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాతనే మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు అయితే తయారీ. ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.